సంగారెడ్డి జిల్లా కంకి మండల పరిధిలోని వాలమూరు శివార్లో పత్తి పంట సాగు చేస్తున్న వ్యవసాయ రైతు కాపర్తి ఆంజనేయులు గురువారం పత్తి మొక్కలకు కూలీల ద్వారా నీళ్లు పోయిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు ఆంజనేయులు మాట్లాడుతూ దుక్కి దున్ని రీతి చేసి ఉంచిన పంట చేలలో మండలంలో వర్షం ఆధారిత పంటలు ఎక్కువగా పండించే రైతులు మొదటగా కురిసిన వర్షాలకు విత్తనాలు విత్తుకోగా మొలకెత్తిన అనంతరం వర్ణుడు ముఖం చాటేయడంతో పంటను బ్రతికించే కొరకై రైతులు పడుతున్న పాటలు తెప్పలేనంతవని అన్నారు. ఒక ట్యాంకర్ నీటిని సుమారు 4,000 రూపాయలు, కూలీలకు ఒక్కొక్కరికి 400 రూపాయలతో పత్తి బ్యాగులు, మందు సంచులు, విత్తనం నాటే కూలీలు ఎకరాకు సుమారు 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టవలసి వస్తుందని అన్నారు. పుట్టిన పిల్లలకు ఏ రకంగా అయితే కాపాడుకోవాల్సి వస్తుందో కన్న తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ మాదిరిగానే పంటను బ్రతికించుకునేందుకు రైతులు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ తొలకరి వర్షాల కంటే ముందు దుక్కి దున్నుకోవాలని కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే తొలకరి వర్షాలు పడడం వలన పత్తి విత్తనాలు విత్తుకోవడం జరిగింది. మొలక ఎత్తిన తర్వాత వర్షాలు అనేది మొలక ఎత్తేదాకా వర్షాలు సరిపోయినాయి. మొలక ఎత్తినాక దానికి తర్వాత ఏమన్నా వర్షాలు మొక్కం చాటేయడం వలన ఈ 2-3 రోజులు వర్షాలు లేవు. మొలక ఎత్తినాయి, వాడు చూపడం మొలకలు వాడు చూపడం వలన ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చి దంటుకు నీళ్లు పోయడం జరుగుతుంది. ఎలాగైతే మనం చంటి పిల్లలకి ఎలాగైతే కాపాడుకుంటామో ఆ విధంగా ఇది వార్షిక పంట కాబట్టి ఏదో ప్రత్యామ్నాయంగా ఇది పోస్తున్నాం. అవి తర్వాత ఇప్పుడు ఇంకా 2 రోజులు వర్షాలు వస్తాయా పోతాయా అనేది కాకుండా ఇప్పుడైతే మొలకలను బతికించుకోవడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది.